మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద భారీ శబ్దాలు ప్రకంపనలు భయాన్ని రేకెత్తిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ పిల్లర్ నంబర్ 20 వద్ద బ్యారేజీ లోపలి భాగంలో నలుగురు మనుషులు పట్టేంత పెద్ద గొయ్యి ఏర్పడింది. ఇది మేడిగడ్డ కింద ఏర్పడిన అగాధంలో భాగమని అందరూ భావిస్తున్నారు. అయితే గురువారం సాయంత్రం 16 నెంబర్ గేటు ఎత్తే ప్రయత్నంలో అక్కడ భారీ శబ్దాలు వచ్చిన తర్వాత బ్యారేజీలో జలాశయం వైపు ఇసుక కుంగి ఈ గొయ్యి కనిపించింది. సో గొయ్యి చుట్టూ ఇసుక బస్తాలు పెట్టి ఎవరు కూడా అటువైపు పోకుండా నియంత్రిస్తున్నారు. భూభౌతిక భూ సాంకేతిక పరీక్షలను పూర్తి చేసిన తర్వాత మేడిగడ్డ కింద అగాధం సైజుపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అయితే బ్యారేజీ కింద అగాధం కారణంగానే పిల్లర్లు కుంగాయని, గేట్లను ఎత్తే క్రమంలో మరిన్ని గోతులు పడే అవకాశం ఉంది. జియోఫిజికల్ టెక్నికల్ టెస్టుల తర్వాత మరమ్మతులు చేపట్టాలని భావిస్తున్నారు. అలాగే మరమ్మతులు కొనసాగిస్తే బ్యారేజీ మరింత ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేయడం వల్ల ఒత్తిడితో బ్యారేజీ కింది నుంచి ఇసుక పెద్ద మొత్తంలో కొట్టుకుపోవడం వల్ల బ్యారేజీ అడుగున పెద్ద అగాధం ఏర్పడి ఉంటుందని అంచనాకు వచ్చారు. ఈ అంశాలపైన మనం డిస్కస్ చేయడం డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనతో పాటు మన్ని కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే దొంతుల లక్ష్మీనారాయణ గారు, రిటైర్డ్ ఇంజనీర్ గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ ఇద్దరికి, వెల్కమ్ టు అవర్ షో. లక్ష్మీనారాయణ గారు, అసలు ఏంటి ఎన్నికలకు ముందు ఆ తర్వాత మేడిగడ్డ రగడ అనేది అసలు ఎందుకు వివాదాస్పదమైంది? అసలు భారీ శబ్దాలేంటి, అలాంటి నలుగురు మనుషులు పట్టేంత గొయ్యి ఏర్పడడం ఏంటి, ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? అంటే మనము ఈ మేడిగడ్డ కాళేశ్వరంలో భాగంగా మొదటి బ్యారేజ్ ఇక్కడ నుండే మేడిగడ్డ నుండి వాటర్ మనం లిఫ్ట్ చేస్తున్నాం. స్టార్టింగ్ పాయింట్ ఇది మేడిగడ్డ, వాటర్ సోర్స్ పాయింట్ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చర్చించుకోవాల్సిందంటే అక్టోబర్ 21 నాడే మేడిగడ్డ కుంగడం అనేది జరిగింది. అప్పుడు నార్మల్ గా 1 ఫీట్ అట్లా కుంగడం జరిగింది. అది క్రమంగా 5 ఫీట్ల వరకు కుంగుకుంటా పోయింది. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇది మన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీలు కూడా శాండ్ ఫౌండేషన్, ఇసుక ఫౌండేషన్ మీద నిర్మాణం చేయడం జరిగింది. ఇసుక ఫౌండేషన్ మీద నిర్మాణం చేయొద్దని కాదు, వీళ్ళు ప్రమాణాలు పాటించకుండా, డిజైన్స్ పాటించకుండా ఇసుక ఫౌండేషన్ హడావిడిగా కేసీఆర్ యొక్క తొందరపాటు చర్యతోని కాళేశ్వరం ప్రాజెక్టు తన పీరియడ్నే కంప్లీట్ కావాలని, 3 ఏళ్ళనే కంప్లీట్ కావాలని హడావిడిగా చేయడంతోనే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. డిసెంబర్ 2016 నాడే ఒకటే రోజులో 16,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పోయడం జరిగింది. అంత మాస్ కాంక్రీట్ రికార్డు వీళ్ళు సృష్టించాలనుకున్నాడు. ఆ సృష్టించాలనుకునే దానిలో ఈ లోపాలకు కారణం అసలు ఒకవేంటే శాండ్ ఫౌండేషన్ మీద, అంటే గోదావరి నది మీద సరార్కర్ కాటన్ బ్యారేజ్ ఉంది. అంటే 1855 1855లో నిర్మాణం చేసిర్రు. అది నిలిచింది ఇయ్యాలట కూడా. అది రెండోది మళ్ళీ 1975లో కూడా దాన్ని రీమోడలింగ్ చేసిండ్రు సరార్కర్ కాటన్ రాజమండ్రి దగ్గర. అది నిలిచిండి ఇప్పుడు పనిచేస్తుంది. కానీ ఈ 3 బ్యారేజ్లు శాండ్ ఫౌండేషన్ మీద నిర్మాణం చేపట్టినప్పటికీ కూడా ఈ శాండ్ ఫౌండేషన్ మీద డిజైన్ లోపము, తర్వాత సాంకేతిక లోపము, నిర్మాణ లోపము, అనేక మెయింటెనెన్స్ లోపం, అనేక కారణాల వల్ల అంతకంటే మించి కేసీఆర్ యొక్క పని జరుగుతున్న టైంలో హడావుడి చేయడం వల్ల అనేక మాస్ కాంక్రీట్ ఒకటే రోజు అంటే తొందర చేయాలనే ఉద్దేశంతో ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇది ఈ విధంగా సంభవించింది. అయితే లక్ష్మీనారాయణ గారు, అంటే అక్టోబర్ 21న ఏర్పడిన పగుళ్ళు అనేది ఒకవేళ నిజంగా ఆ మరమ్మతులు కనుక అప్పుడే చేపట్టి ఉంటే అసలు ఈ రోజు ఇంత పెద్ద సమస్య వచ్చి ఉండేది కాదా? లేలే, అక్టోబర్ 21 రోజున అది ఆల్రెడీ ఏంటంటే కింద శాండ్ వెకేట్ అవ్వకుండా వచ్చేసింది. లీకేజ్ చేసి పడి కింద ఆ ర్యాఫ్ట్ ఫౌండేషన్ కింద ఆ ఉన్న శాండ్ డెప్త్ లో మొత్తం శాండ్ వెకేట్ అయ్యి అప్పుడు అక్టోబర్ 27 రోజున కుంగడం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే క్రమంగా శాండ్ వెకేట్ ఎట్లా వెకేట్ అవుతుంటే అట్ట శాండ్ క్యావిటీ అంటే గ్యాప్ ఏర్పడుతుంది, గుంత ఏర్పడి అది ఖచ్చితంగా మళ్ళీ కుంగుతుంటది. మొన్న వీళ్ళు గురువారం నాడు చేసింది ఏంటంటే దాన్ని క్రేన్ ద్వారా అంటే నేను కొంత గేట్స్ లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేసిర్రు. ఎలాగో ఈ పిల్లర్స్ కుంగిపోయిన మధ్యన ఉన్న గేట్లను లిఫ్ట్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అవి ఖచ్చితంగా పెద్ద శబ్దం రావడం జరిగింది. తర్వాత గొయ్యి అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పడడం జరిగింది. అవి గేట్లు కూడా చాలా రేడియల్ కెస్ట్ గేట్స్ అంటారు వాటిని. 17 మీటర్ల వెడల్పు, 14 మీటర్ల హైట్ గేట్స్. అవి చాలా హెవీ గేట్స్ ఉంటాయి. అవి వీళ్ళు ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఏమైందంటే అవి సహజంగా ఇరువైపులో ఉన్న పిల్లర్స్ అవి కుంగినాయి కాబట్టి ఆ కుంగిన మధ్యన ఉన్న గేట్స్ ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేయకపోతే అది సౌండ్ వచ్చేసింది. ఆటోమేటిక్గా కింద శాండ్ క్రమంగా వెకేట్ అయింది. ఆ వెకేట్ అయ్యి గుంత లోపల క్యావిటీ అంటే గ్యాప్ ఏర్పడడం జరిగింది.
ఓకే. అంటే ఇప్పుడు ఎక్కడ సార్ లోపం అనేది ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఆ శాండ్‌లోనా? లేకపోతే ఆ కాంక్రీట్ విషయంలో నాసిరకం ఉండడం మూలంగానా? ఇంకోటి కేసీఆర్ ఏంటంటే అది ఒక 3 ఏళ్లలో కంప్లీట్ అవ్వాలి అని అనుకున్నారు. బట్ ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది టోటల్‌గా అసలు ఎన్నేళ్లు పడుతుంది కంప్లీట్ అవ్వడానికి? ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేసినంటే మే 2 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. మే 2 2016 హ్మ్. దాన్ని కంప్లీట్ చేయండి 21 జూన్ 2019లో కంప్లీట్ చేసిర్రు. అంటే 3 ఇయర్స్ లో కంప్లీట్ చేసిర్రు. హడావిడిగా ఎందుకంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఇంకా. ఓకే. ఇంకా ప్రాజెక్టు టేకప్ చేసేటప్పుడు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాని యొక్క ఫౌండేషన్ యొక్క శాండ్ ఫౌండేషన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమనేది పాటించాలి. తర్వాత ఇన్ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ ఇంజినీర్స్ ద్వారా కూడా అప్పుడు సర్వే చేసేటప్పుడు కూడా హడావుడిగా ఎందుకొరకంటే కేసీఆర్ టైంలోనే ఇవి సర్వే కావాలి, ప్రాజెక్టులు కావాలనేది అది చాలా తప్పుడు నిర్ణయం. హ్మ్. ఎందుకొరకంటే ఒక ప్రాజెక్టు టేకప్ చేయాలంటే సమగ్రమైన దాన్ని ఫ్రీ స్టడీ చేయాల్సి ఉంటది. అందులో శాండ్ ఫౌండేషన్స్ మీద గోదావరి మీద నిర్మాణం చేయాలనుకున్నప్పుడు శాండ్ ఫౌండేషన్స్ టేకప్ చేసేటప్పుడు దానికి సంబంధించిన సీక్వెంట్ ఫైల్స్ దాని యొక్క ఇవన్నీ సమగ్రంగా నిర్మాణం చేసినట్టుంటే ఖచ్చితంగా అవి నిలిచుంటాయి. కానీ వీళ్ళు సమగ్రంగా అప్పుడు స్టడీ ఇన్వెస్టిగేషన్ లోపం ఉంది. స్టార్టింగే ఇన్వెస్టిగేషన్ లోపం ఉంది. హడావిడిగా ఎందుకంటే ఈ డిజైన్స్ కూడా సెంట్రల్ డిజైన్స్ అప్రూవల్ కావు మన ఈ 3 బ్యారేజ్‌లు. ఓకే. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ అప్రూవల్ తీసుకోలేదు. హ్మ్. ఇక్కడ ఏంటంటే స్టేట్ డిజైన్ వింగ్ ఉంటది. ఎవ్రీ స్టేట్‌కి ఒక డిజైన్ వింగ్ ఉంటది. అది స్టేట్ సీడీఓ అంటారు. అంటే ఇక్కడ డిజైన్ ఆర్గనైజేషన్ ద్వారా స్టేట్ డిజైన్ ఆర్గనైజేషన్ ద్వారానే ఈ ప్రాజెక్టులు ఈ మేడిగడ్డ అన్నారం సుందీలా టేకప్ చేసిండ్రు. కాబట్టి స్టేట్ డిజైన్ ఆర్గనైజేషన్ ఎట్లుంటది? స్టేట్ సీఎం యొక్క ఒత్తిడి మేరకే డిజైన్స్ వాళ్ళు హడావుడిగా వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్న వల్ల వాళ్ళు కొన్ని హడావుడి చేయడం వల్ల డిజైన్ ప్రమాణాలు కూడా పాటించరు. అసలు పాటించకుండా వాళ్ళు డిజైన్స్ చేయడం జరిగింది. దానికి అనుకూలంగా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా డిజైన్స్ వీళ్ళు పాటించలేదు. నిర్మాణ ప్రమాణాలు పాటించలేదు. శాండ్ ఫౌండేషన్స్ మీద టేకప్ చేసేటప్పుడు ప్రధానంగా ఏంటంటే సీక్వెంట్ పైల్స్, షీట్ పైల్స్ అనేది దాని యొక్క పైల్స్ నిర్మాణం చేసిన తర్వాత దాని ఓవర్ ది మీద దాని బేస్ నిర్మాణం చేయాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే పని తొందర కావాలని ఏం చేసిందంటే సీక్వెంట్ ఫైల్స్ సపరేట్ నిర్మాణం చేసిండ్రు. తర్వాత ఈ ఫౌండేషన్ బేస్ అనేది సపరేట్ నిర్మాణం చేసిండ్రు. అయితే ఓవర్ ది సీక్వెంట్ ఫైల్స్ మీద ఆ ఫౌండేషన్ పిల్లర్స్ మీద ఈ బేస్ వస్తే ఈ పరిస్థితి రాకపోతుండే. దానికి వర్క్ కంప్లీట్ కావాలని దాని తర్వాత కనెక్ట్ చేసిర్రు అన్నట్టు ఈ బేస్ ను సీక్వెంట్ ఆ ఫౌండేషన్ పిల్లర్స్ మీద అదే సీక్వెంట్ ఫైల్స్ మీద అక్కడ క్రాక్ వచ్చింది. క్రాక్ వచ్చి అక్కడ నుంచి నీళ్ళెళ్ళిపోయి కింద ఉన్న శాండ్ వెకేట్ అవ్వడం జరిగింది. అక్టోబర్ 21 లోపలనే అది ఉండే. దానికి రిజల్ట్ ఏంటంటే అక్టోబర్ లాస్ట్ ఇయర్ 21 నాడు కుంగడం జరిగింది. తర్వాత నవంబర్ 1 నాడు దాని పైన ఉన్న అన్నారం బ్యారేజ్ కూడా లీకేజీలు స్టార్ట్ అయినాయి. అది కూడా కుంగిపోయే దశకు వస్తుంది ఖచ్చితంగా. ఆ విధంగానే ఇంకోటి సుందిల్లా కూడా 3 బ్యారేజ్ల పరిస్థితి అంతే. శాండ్ మీద ఇవి వాస్తవానికి ఇప్పుడు ఒకటే బ్లాక్ లో మనకు ఈ కుంగడం వచ్చింది. తర్వాత ఇంకో బ్లాక్ లో కూడా వస్తాయి. ఇవి ఎటు వరుసలో ఇవి మనము ఈ నిర్మాణం పూర్తి చేసినా కూడా ఒకవేళ పునరుద్ధరించినా కూడా ఈ 7వ బ్లాక్ లో పునరుద్ధరిస్తే 7వ బ్లాక్ లో 10 గేట్లు ఉంటాయి. 10 గేట్లకు మొత్తం డైమండ్ కట్ట ద్వారా మొత్తం ఇంత పెద్ద రైట్. మళ్ళీ మాట్లాడదాం లక్ష్మీనారాయణ గారు. రాదని ఏం లేదు, సమస్య రాదని ఏం లేదు. బట్ ఇవి ఆల్మోస్ట్ ఆల్ వృధా ఈ యొక్క 3 బ్యారేజ్లు ఇంచుమించు వృధా అయిన దీనిపైన వెచ్చిన దాదాపు 30,000 రైట్. మళ్ళీ మాట్లాడదాం లక్ష్మీనారాయణ గారు. రైట్. నమస్తే సార్ కోటేశ్వరరావు గారు. నమస్తే కోటేశ్వరరావు గారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ తర్వాత కూడా అసలు మేడిగడ్డ అంశం అనేది మేడిగడ్డ రగడ అనేది ఎందుకు వివాదాస్పదం అవుతోంది? మళ్ళీ ఇది రాజకీయ జగడానికి దారి తీస్తుంది అనుకోవచ్చా? ఆల్రెడీ దారి తీసింది. ఇప్పుడు మేడిగడ్డ అనేటువంటిది మన ఇంజనీర్ గారు చెప్పినట్లుగా మనకి గుండెకి సంబంధించినటువంటి వాల్వ్స్ బ్లాక్ కావడం లేకపోతే ఇటువంటివన్నీ కూడా జరిగిన తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ ఒక వ్యక్తి చెస్ట్ నొప్పనో లేదా ఇంకోటనో ఫిర్యాదు చేస్తే హాస్పిటల్కి వెళ్తే అప్పటికే 2 బ్లాక్లో 3 బ్లాక్లో ఏర్పడ్డాయని చెప్పేసి డాక్టర్లు ఫైండ్ అవుట్ చేసి చెప్తారు. అట్లాగే మేడిగడ్డలో జరిగినటువంటి అంతర్గతంగా జరిగినటువంటి ఈ లోపాలు కానివ్వండి లేకపోతే డ్యామేజ్ ఇవన్నీ కూడా అక్టోబర్లో చిన్న కుంగుబాటు రూపంలో బయటపడి
అందువలన ఇప్పుడు డాక్టర్లు దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్, డాక్టర్లు అంటే ఇంజనీర్లు ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ కూడా చేస్తున్నారు. ఎంత డ్యామేజ్ జరిగింది, ఇంకా ఎంత లోతున అది ఇంకా జరుగుతూ ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా సాంకేతిక పరమైనటువంటి అంశాలు మన లక్ష్మీనారాయణ గారు స్పష్టంగా చెప్పారు. అందువలన దాని యొక్క తీవ్రత ఎంత అనేటువంటిది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది, దాన్ని తేల్చాల్సి ఉంది. అయితే ఏంటంటే ఎందుకు ఇది వివాదాస్పదమైంది, లేదా ఎందుకు రాబోయే రోజుల్లో కూడా వివాదాస్పదం ఎందుకు కాబోతున్నది అంటే, జరిగినటువంటి నష్టాన్ని తక్కువ చేసి చూపించేందుకు, లేదా బాధ్యత మాదేమీ లేదని చెప్పేసి చెప్పుకునేందుకు బీఆర్ఎస్ చేసినటువంటి ఒక ప్రయత్నం దీనికి ప్రధానమైనటువంటి కారణంగా ఉన్నది. ఏదో చిన్న కన్నం లాంటి పడింది, దానికి ఒక బస్తా సిమెంట్ వేసేస్తే సరిపోయేదానికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు కావాలని ఎన్నికల కోసం అని చెప్పేసి వాళ్ళు దాన్ని ఆ విధంగా చెప్పారు. కానీ అది వాస్తవం కాదు అనేటువంటిది అప్పటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, వెలువడుతున్నటువంటి కొత్త సమాచారం ఇవన్నీ కూడా మనకి స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు మన లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు పోలవరం బ్యారేజ్కి ఇదిగో మేము ఈ ఫలానా రోజు 8,000 క్యూబిక్ ఫీట్లు వేస్తున్నాము, మీరందరూ వచ్చి చూడండి, ఇదొక రికార్డు, అదొక రికార్డు అని చెప్పేసి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం కోసం వినియోగించుకున్నటువంటి తీరు మనం చూసాం. దానికి అనుగుణంగానే బహుశా ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి పొంది కేసీఆర్ కూడా వేగంగా నిర్మించేటువంటి పేరుతోటి కాంక్రీట్ ఇవన్నీ కూడా పెద్ద హడావుడి చేశారనేటువంటిది మనకి స్పష్టం. ఎందుకంటే దాన్ని ఒక యాత్రాస్థలంగా కూడా మార్చారు కదా. ఇప్పుడు ఒక ప్రాజెక్టుని ఏదైనా కానీ వేగంగా పూర్తి చేయాలి అని అనుకోవడం, దాన్ని మనం తప్పుపట్టాల్సిన పని లేదు. ఇప్పుడు చైనాలో కానీ లేదా అనేక దేశాల్లో ఆధునికమైనటువంటి సాంకేతిక ప్రక్రియలతోటి చాలా తక్కువ సమయంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేయడం చూసాం. దానివల్ల దేశ ఖజానాకి అంటే ప్రజల యొక్క సొమ్ముకి అది ఒక గ్యారంటీగాను, లేదా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లబ్ధి పొందేందుకు, సకాలంలో వినియోగానికి వచ్చేందుకు ఉపయోగపడుతుంది. కానీ వాటిని సక్రమంగా కనుక చేయకపోతే డిజైన్లో కానీ, లేదా రూపొందించినటువంటి డిజైన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కానీ, ఇటువంటి వాటిల్లో కనుక అక్రమాలు జరిగేట్లయితే ఇదిగో ఇప్పుడు ఈ పరిణామం ఏర్పడుతుంది. ఇప్పుడు దీని మీద 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ 3 కూడా బ్యారేజీలు వినియోగంలోకి రావు. ఒకవేళ వీటి మీద కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఇది కూడా మళ్ళా వృధా అవుతుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి. అయితే వీటన్నిటిని ఇప్పటికిప్పుడు ఇటువంటి అభిప్రాయాలని కొంతమంది వెలిపుచ్చినంత మాత్రాన వాళ్ళని మనం పూర్తిగా తోసేయాల్సినటువంటి అవసరం లేదు. అట్ ది సేమ్ టైం అదే ఫైనల్ కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థలు ఉన్నాయి, లేదా ఇతర నిపుణులైనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఫైనల్ గా వాళ్ళు ఏం చెప్తారు అనేటువంటి దాని కోసం మనం వెయిట్ చేయాలి. కానీ ఈ లోపల ఎన్నికల కోసం, అసెంబ్లీ ఎన్నికల కోసము అదే రాజకీయం నడిచింది, తర్వాత లోక్సభ ఎన్నికల కోసం అదే నడిచింది. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మరి సరికొత్త రాజకీయం కూడా జరిపేందుకు ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటివి నెక్స్ట్ జరగాల్సి ఉన్నది. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదొక ప్రధానమైనటువంటి అంశంగా మారేటువంటి అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలు వచ్చిన తర్వాత వర్షాకాలము లేదా వ్యవసాయ సీజన్ కూడా ప్రారంభంగా అవుతా ఉంది. అందుకని రేవంత్ రెడ్డి సర్కారు దీన్ని సకాలంలో మరమ్మతు చేయని కారణంగానే నీళ్లు రావట్లేదు అని చెప్పేసి ఆ ప్రాంత రైతాంగాన్ని ప్రభావితం చేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ లేదా ఇంకా ఎవరైనా కొన్ని శక్తులు ప్రయత్నించడానికి దీని ఒక సదవకాశంగా వినియోగించుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే అటువంటి సూచనలు కూడా వెలువడుతుంది. అందువల్ల ఇది రాజకీయ పరమైనటువంటి రూపాన్ని సంతరించుకోవడానికి అవకాశం ఉంది. రెండోది, అన్నింటికి మించి రేవంత్ రెడ్డి సర్కారు మీద తీవ్రమైనటువంటి ఒత్తిడిని, రాజకీయ పరమైనటువంటి ఒత్తిడిని ఇది కలిగిస్తుంది. అందుకని నా అభిప్రాయం ఏంటంటే, ఎవరైనా ఒక ప్రముఖుడు ఆసుపత్రిలో చేరినప్పుడు అతని యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉంది ఏమిటనేటువంటిది రోజువారీ న్యూస్ బులెటిన్లు, హెల్త్ బులెటిన్లు విడుదల చేసినట్టుగానే ఈ మేడిగడ్డ లేదా దీనికి సంబంధించినటువంటి విచారణ, లేదా ఈ మేడిగడ్డలో నిర్మాణ లోపాలు, ఇతర అంశాల మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వము సమాచారాన్ని ఏ రూపంలో విడుదల చేయాలి ఏమిటనేటువంటి ప్రభుత్వానికి మనం వదిలేద్దాం. జనానికి ఒక విశ్వాసం కల్పించే విధంగా
ఒక సమాచారం అనేటువంటిది అధికారికంగా వెల్లడయ్యేట్లయితే అనేక అనుమానాలకి లేదా ప్రతిపక్షాలు చేసేటువంటి ప్రచారానికి అవకాశం ఉండదు. అంటే మీరు చెప్పినట్టుగా నిజంగానే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు దానికి ఎలా అయితే మనం హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామో, నిజంగా మేడిగడ్డలో ఇంత పెద్ద ప్రమాదం అప్పటి నుంచి ఏర్పడినప్పుడు దానికి సంబంధించి నిజంగా ఎప్పటికప్పుడు ఒక బులెటిన్ విడుదల చేసి ప్రజలకు అసలు ఏం జరుగుతుంది తెలియపరిస్తే కనుక నిజంగా ప్రాబ్లం సాల్వ్ అయ్యేదేమో, ప్రభుత్వం మీద పాజిటివ్గా ఉండేవాళ్ళేమో. బట్ ఎందుకు ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదంటారు? అందుకనే ఇప్పుడు ప్రభుత్వానికి కూడా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి అధికారంలోకి రాగానే ఆర్థిక సమస్యలు అనేటువంటివి చుట్టుముట్టాయి. అవును, ఆర్థిక సమస్యలతో పాటు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు అనేటువంటివి సరే అయిపోయినాయి అనుకోండి, లోక్సభ ఎన్నికలు అనేటువంటివి వెంటనే వచ్చాయి కనుక లోక్సభ ఎన్నికల్లో గెలవటం ఎట్లా అనేటువంటిదే ప్రధానమైనటువంటి ఎజెండాగా అధికార పార్టీకి ఉన్నది. అందువలన ఈ లోపల ఏమి చేయాలన్నా కానీ ఒక నిపుణుల యొక్క అభిప్రాయాన్ని లేదా వాళ్ళ యొక్క సిఫార్సులని చేయకుండా మళ్ళా కేసీఆర్ ఏదైతే తొందరపాటుతోటి తన పదవీ కాలంలో లేదా తను నిర్దేశించినటువంటి గడువు లోపల పూర్తి చేయాలని హడావుడి చేసి అంతా చేశారని చెప్తున్నారు. మళ్ళా అది పునరావృతం కాకూడదు. అయితే అట్ ది సేమ్ టైం అది పునరావృతం కాకూడదు అనేటువంటి పేరుతోటి జాగు చేసినా గానీ అది నష్టమే. అందుకని ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఒక ప్రముఖుడు హెల్త్ బులెటిన్ అనేటువంటిది ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఒక అంశం. కానీ మేడిగడ్డ లేదా ఈ సుందిళ్ళ అన్నారం వీటికి సంబంధించింది లక్షలాది మంది రైతాంగానికి లేదా మొత్తం యావత్ రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి ఆసక్తి కలిగించేటువంటి అంశం కనుక దీనికి ఆ విధమైనటువంటి సమాచారం ఇవ్వాలి. లేకపోయేట్లయితే మీడియాలో వస్తున్నటువంటి భిన్నమైనటువంటి కథనాలు కావచ్చు, మీడియాలో వస్తున్నాయని అబద్ధాలని నేను అంటలే, కానీ అనధికారికంగా వచ్చేటువంటి ఆ సమాచారం మీద దాన్ని వివాదాస్పదం కావించేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని దాని మీద రగడ జరగటం వలన డ్యామేజ్ ఎవరికంటే ప్రభుత్వానికి డ్యామేజ్, అధికార పార్టీకి డ్యామేజ్. అందుకని ఈ అనుభవాలన్నింటినీ చూసుకొని అవసరమైనటువంటి యంత్రాంగం ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఏం జరుగుతా ఉంది, ఏం చేయడానికి ఏం అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా అధికారికంగానే మీడియా పాయింట్ ద్వారా రెగ్యులర్ గా ప్రకటనల రూపంలో ఇస్తారా లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారా ఎట్లా అనేటువంటిది ప్రభుత్వానికే వదిలేద్దాం. సమాచారం అయితే మాత్రం ఇవ్వాలి, ప్రాపర్ ఛానల్స్ నుంచి రావాలనేది నా కరెక్ట్. రైట్ లక్ష్మీనారాయణ గారు, సో మొన్న పగుళ్ళు ఏర్పడ్డాయి, ఇప్పుడు బ్యారేజీ కింద ఇంత పెద్ద అగాధం ఏర్పడింది. సో దీన్ని పూడ్చడం ఎలా, అసలు మళ్ళీ ఇంకా ఏం జరగబోతుంది అంటారు? మొన్న పగుళ్ళు, ఇప్పుడు ఇంత పెద్ద అగాధం అంటే ఇంకా రేపు పొద్దున ఏం జరగవచ్చు ఒకవేళ దీన్ని కనుక మనం పట్టించుకోకపోతే? మేడం, ఇప్పుడు అసలు ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ మూడు బ్యారేజ్లు అనేది రాంగ్ లొకేషన్ లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒరిజినల్ గా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 2008లోనే స్టార్ట్ చేసిరు, తెలంగాణ రాకముందే. అది తుమ్మిడిహట్టి దగ్గర సైట్ ఉండే. వాస్తవానికి తుమ్మిడిహట్టి కాడ సేకరించవలసిందే వాటర్ సోర్స్ ను. అక్కడ ఫౌండేషన్ మంచి రాక్ ఫౌండేషన్ ఉంది. కేసీఆర్ వచ్చిన తర్వాత అక్కడ ఈ తుమ్మిడిహట్టి దగ్గర సేకరించవలసిన నీళ్లను దాన్ని మేడిగడ్డకు షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మేడిగడ్డకు షిఫ్ట్ చేయడమే, సోర్స్ పాయింట్ షిఫ్ట్ చేయడమే రీడిజైన్ లో కేసీఆర్ చేసిన చాలా పెద్ద తప్పిదం. ఆ తప్పిదం అనేది మనకు 4 సంవత్సరాల్లో, గత 4 సంవత్సరాలు నిరూపితమైంది. ఎట్లా నిరూపితమైందంటే ప్రపంచంలో ఎక్కడో కూడా నదిలో నుంచి నదికి లిఫ్ట్ చేయరు. ఇక్కడ జరిగింది ఏంటంటే గోదావరి నదిలో మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ళకి అన్నారం లిఫ్ట్ చేస్తారు. అన్నారం కూడా గోదావరి నదిలోనే ఉంటది. అక్కడ నుంచి మళ్ళీ సుందిళ్ళ కూడా గోదావరి నదిలే ఉంటది. మళ్ళీ ఎల్లంపల్లి కామన్ పాయింట్, పాత ప్రాణహిత చెరువుల కానీ దీని కానీ. ఇక్కడ ఏం జరిగిందంటే అసలు ఎల్లంపల్లి లెవెల్ 148, తుమ్మిడిహట్టి లెవెల్ 148. అప్పుడు తల మీదకి లిఫ్ట్ ప్రపోజల్ పెట్టినప్పుడు అది మంచి ప్రపోజల్. ఎందుకంటే సింపుల్ గా గ్రావిటీ ద్వారా తుమ్మిడిహట్టి కాడ టేకప్ చేసినట్టుంటే సోర్స్ పాయింట్ అది తల మీద నుంచి తలకు నీళ్ళని లిఫ్ట్ చేయాల్సింది ఉండే. సింపుల్ గ్రావిటీ ద్వారా ఒకటే లిఫ్ట్ ద్వారా నీళ్లు మేడిగడ్డ అది ఎల్లంపల్లికి వచ్చేది ఉండే. దాన్ని తల మీద నుంచి నీళ్లను కాళ్ళ కింద తీసుకొచ్చిండు. అక్కడ 148 లెవెల్ అయితే తుమ్మిడిహట్టి, ఇక్కడ మేడిగడ్డ 100 మీటర్ లెవెల్, మళ్ళా 100 మీటర్ లెవెల్, మళ్ళీ 100 మీటర్ల నుంచి ఎల్లంపల్లి మళ్ళా 148 షిఫ్ట్ చేయడం జరిగింది 3 బ్యారేజ్ ద్వారా. అంటే తల మీద నుంచి నీళ్లు తల మీదకి లిఫ్ట్ చేయకుండా తల మీద నీళ్ళను కాళ్ళ కిందకి లిఫ్ట్ చేసి కాళ్ళ కింద నుంచి మళ్ళీ తల మీదకి లిఫ్ట్ చేయడం జరిగింది ఎల్లంపల్లి. తెలియదంటారా?
ఇంజనీర్ తెలుసండి. అప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ కూడా వేసింది కేసీఆర్ ప్రభుత్వం. అవును. అనంతరం కమిటీ ద్వారా 4 చీఫ్ ఇంజనీర్స్ రిటైర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ వేసింది. వేసినప్పుడు కమిటీ రికమెండ్ చేయలేదు. తుమ్మిడెట్టి నుంచి ఎట్టి పరిస్థితుల్లో మేడిగడ్డకు సైట్ షిఫ్ట్ చేయకమని చెప్పలేదు. అయినా కేసీఆర్ పట్టించుకోలేదు. ఇక్కడ షిఫ్ట్ చేయడం వల్ల ఏమైందంటే ఈయనకు కొత్త కాంట్రాక్టులు వస్తాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలు 3 పంప్ హౌస్ల ద్వారా 30,000 కోట్ల పని అదనంగా ఇక్కడ క్రియేట్ అయింది కాళేశ్వరం ప్రాజెక్టులో. అంటే టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టే తెలంగాణ వచ్చే నాటికి 30% పని పూర్తయింది. దాదాపు మేడిగడ్డ నుండి ఎల్లంపల్లికి 71 కిలోమీటర్లు కెనాల్ తవ్విండ్రు. దాని మీద ఒక 2,000 కోట్లు కూడా ఖర్చు చేయడం జరిగింది. తెలంగాణ వచ్చినాటికి 11,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇక రిమైనింగ్ మిగిలిందేని కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి యాజ్ ఇట్ ఈజ్ గా రీడిజైన్ చేయకుండా కంప్లీట్ చేసినట్టుంటే 28 నుంచి 30,000 కోట్లు వెచ్చించినట్టయితే యాజ్ ఇట్ ఈజ్ గా పాత ప్రపోజల్ ప్రకారం ప్రాణేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణేత చేవల ప్రకారం కంప్లీట్ చేసినట్టుంటే కేవలం 28 నుంచి 30,000 కోట్లతో కంప్లీట్ అయ్యేది ఉండే. దానికి మనకు 16,40,000 సేద్యం అందుబాటులో వచ్చేది ఉండే ప్రపోజల్. అయితే కేసీఆర్ వచ్చిన తర్వాత రీడిజైన్ పేరు మీద కొత్త కాంట్రాక్టుల కొరకు దాన్ని 30,000తో కంప్లీట్ అయ్యేది 1,30,000 కోట్లు 1,49,000 కోట్లకు అయింది. ఇప్పుడు కేవలం మెయిన్ కెనాల్ కంప్లీట్ అయింది, మెయిన్ అనాలిమెంట్ కంప్లీట్ అయింది, దాని ఫామ్ హౌస్ కు నీళ్ళు వచ్చినాయి కొండపోచం సార్ వరకు. కానీ ఇంతవరకు డిస్ట్రిబ్యూటర్ కంప్లీట్ కావాలి. ఇప్పటికీ కంప్లీట్ ఖర్చు పెట్టిన వ్యయం ఎంత 94,000 కోట్లు. ఈ 94,000 కోట్లు కూడా అప్పులు తీసుకొచ్చి పెట్టిర్రు, స్టేట్ బడ్జెట్ కాదు. ఒకవేళ ఆయన రీడిజైన్ చేయకపోతే స్టేట్ బడ్జెట్ ద్వారా 30,000 కోట్లు వెచ్చించే వాళ్ళు. ఇప్పుడు 94,000 కోట్ల కూడా స్టేట్ బడ్జెట్ 34,000 కోట్లు ఉంది, 60,000 లోన్ ఉంది. ఒకవేళ ఈయన రీడిజైన్ చేయకపోతే స్టేట్ బడ్జెట్ తోనే కంప్లీట్ అయ్యేది ఉండే. ఈయన లోన్ తీసుకొచ్చి కంప్లీట్ ఈ 94,000 కోట్లు ఖర్చు చేయడం వల్ల ఇప్పుడు సంవత్సరానికి 13 నుంచి 16,000 ఇంట్రెస్ట్లు అసలు కట్టవలసి వస్తుంది, ప్రిన్సిపల్ కట్టవలసి వస్తుంది. ఈవెన్ ప్రాజెక్టు వాడకున్నా కూడా ఈ రోజుకు తెలంగాణ మీద ప్రతి సంవత్సరం 13 నుంచి 16,000 బర్డన్ తయారైంది. ఎందుకంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సల్టెంట్ ద్వారా అధిక వడ్డీకి తీసుకురావడం 11% నుంచి 13% వడ్డీలు తీసుకురావడం జరిగింది, వెచ్చించడం జరిగింది. ఈ రోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏంటంటే ఈయన రిడిజైన్ చేసిన తర్వాత 30,000తో కంప్లీట్ అయ్యేది 1,30,000 1,49,000 చేసిన తర్వాత సాధించిన సాగు అధికం ఏముంది? ఏం లేదు, 18,25,000. అంటే నికరంగా 2 లక్షలు కూడా సేద్యం అధికం కాదు. కానీ 2 లక్షల సేద్యం 16,40,000 నుంచి 18,25,000 అంటే 2 లక్షలు కూడా కాదు. దానికైనా రీడిజైన్ చేయడం అనేది చాలా పొరపాటు చేసిండు. రెండోది ఏమన్నా డ్రింకింగ్ వాటర్ ఏమైనా పెరిగిందా అంటే సిటీకి ఇచ్చిన డ్రింకింగ్ వాటర్ కూడా ఏం పెరగదు. పాత ప్రపోజల్ కూడా 30 టీఎంసీలు ఉండే, హైదరాబాద్ ఇచ్చిన డ్రింకింగ్ పర్సన్ ఇండస్ట్రియల్ యూజ్ కూడా 16 టీఎంసీలు ఉంటాయి, 50 టీఎంసీలు కూడా పాత ప్రపోజల్ ఉండే. సాగులో మాత్రం 2 లక్షలు అధికమని చూపిస్తారు. అది పూర్తి స్థాయిలో వాడినాడు అయినాడు 16,40,000 కానీ 18,25,000 కానీ పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చినాడే అది వ్యత్యాసం. అంటే ఒక 2 లక్షల సాగు వ్యత్యాసం కొరకు ఈయన రీడిజైన్ చేసి ఆ విధంగా ఉన్న రిజర్వాయర్లను పెంచడం జరిగింది స్థాయిని. మల్లన్న సార్ 1.5 టీఎంసీ ఉండే, దాన్ని 50 టీఎంసీ చేసి అక్కడ 14 గ్రామాల ప్రజలను వాళ్ళ జీవించే హక్కులను కొల్లగొట్టిండ్రు. వాళ్ళు ఇప్పుడు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఒకే చోట గజ్వేల్ దగ్గర వేసేసిండ్రు. వాళ్ళు చనిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు, వాళ్ళకు ఉపాధి లేదు. ఇలాగా ప్రజలను కూడా విధ్వంసం చేసిండు. ఆర్థికంగా తెలంగాణకు ఖచ్చితంగా 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని అప్పులు తీసుకొచ్చిన ప్రజాధనాన్ని వృధా చేయడం జరిగింది. ఇక్కడ నికరంగా 1,00,000 కోట్లు అంటే మామూలు కాదు, అప్పులు తీసుకొచ్చి ప్రజాధనాన్ని వృధా చేయడం అనేది ఈ ప్రాజెక్టులో ఉంది. అయితే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాజెక్టు అసలు మనగడ లేదు. మళ్ళీ తుమ్మిడిగట్టి పోయి అక్కడ ప్రాణేత చేవల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణేత చేవల్ల అక్కడికి వెళ్ళి మళ్ళీ వాటర్ సేకరించినట్టయితే అక్కడ బ్యారేజ్ కట్టి సేకరించినట్టయితే ఎల్లంపల్లికి వస్తాయి. ఇవి 3 బ్యారేజ్లు రాంగ్ ప్లేస్ లో నిర్మాణం చేశారు. అవి ఇప్పుడు వృధా ప్లేస్ లో నిర్మాణం చేశారు. ఇవి వృధా అయినాయి. దీనికి ఉదాహరణ ఏంటంటే మనకు 4 సంవత్సరాలు జరిగిన అంటే లక్ష్మీనారాయణ గారు మీరు చెప్తున్నట్టుగా ఒకవేళ ఈ ప్లేస్ కరెక్ట్ కాదు, దీన్ని ఎంచుకుంటే కనుక ఇది వృధా అయిపోయే అవకాశాలు ఉంటాయని అది ఇంజనీర్లకు తెలుసు. మీరు రిటైర్డ్ ఇంజనీర్ కాబట్టి. సో ఇలాంటిది తెలిసినప్పుడు మరి నెక్స్ట్ జరిగే పరిణామాలు ఏంటి, ఇలా ఉండబోతుంది అని అప్పుడు ప్రభుత్వానికి చెప్పొచ్చు కదా ఇంజనీర్లు. లేదు ఆయనే భగీరథ ఇంజనీరింగ్ అయిపోయి ఆయనే మొత్తం ఇదంతా చేసినప్పుడు ఇంజనీర్లకు ఇంత అవగాహన ఉన్నప్పుడు వాళ్ళు చెప్పాలి కదా. చెప్పుకుంటే నిజంగా ఈ రోజు ప్రమాదం వచ్చేది కాదు కదా. టైం టు టైం ఆయన కేసీఆర్ ఎక్స్పర్ట్ కమిటీ చీఫ్ ఇంజనీర్ ఒక అనంతరామ్ కమిటీ వేసిండు. ఆయన కూడా సజెషన్ చేసిండు, మేడిగడ్డ దగ్గర మీరు నిర్మాణం చేపట్టొద్దని సజెషన్ చేసిండు. సైట్ షిఫ్ట్ చేయకమని చెప్పిండ్రు. తర్వాత అది ఏ సజెషన్ ఎక్స్పర్ట్ రిపోర్ట్ కూడా లెక్కలో తీసుకోలేదు. అనేక ఇంజనీర్స్ కూడా ఇప్పుడు మేము కూడా అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఆన్ ద రికార్డు నేను ఇచ్చిన రిప్రజెంటేషన్లు ఉన్నాయి. తర్వాత ఆయన 3వ టీఎంసీ కూడా అక్కడ నుంచే నామినేషన్ మీద 4,500 కోట్లకు మెగా ఇంజనీర్కు నామినేషన్ ఇచ్చి 3,500
థర్డ్ టీఎంసీ కూడా నామినేషన్ ఇచ్చి 1000 కోట్లు నామినేషన్ ఇచ్చి కూడా ఆయన ఏం లేదు, ధనార్జన లక్ష్యం అంతే కేసీఆర్ అగ్రిమెంట్లు కావాలి, కొత్త కాంట్రాక్టులు కావాలి, ఎట్లా సంపాదించాలో డబ్బులు ఎట్లా క్రియేట్ చేయాలో పనే కానీ అది మనగడ ఉంటుందని ఆయనకు మనగడ ఉంటుందనేది ఆయనకు లక్ష్యం కాదు. ఒకటి ఏంటంటే ఆయనే చీఫ్ ఇంజనీర్ గా అవతారం ఎత్తిండు, చీఫ్ మినిస్టర్ ఒక చీఫ్ ఇంజనీర్ గా అవతారం ఎత్తిన రాష్ట్రంలో ఈయన మొదటి వ్యక్తి. ఎందుకంటే టెక్నికల్ అంశాలను సాంకేతిక అంశాలను ఎవరైనా చీఫ్ మినిస్టర్లు తీసుకోడు ఆయన, ఎందుకంటే ఎవరైనా తన ఓన్ గా తీసుకోరు. ఏ చీఫ్ మినిస్టర్ కూడా వాస్తవంగా సాంకేతిక అంశాలను తన ఓన్ గా తీసుకోరు. కానీ ఈయననే మన చీఫ్ ఇంజనీర్ గా అవతారం ఎత్తి మొత్తం సజెషన్ ఇచ్చి ఎవరికి కూడా ఇంజనీర్స్ కు స్వతంత్రం లేకుండా చేసిండు. వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్పినా కూడా వినే పరిస్థితులు లేదు. తన ఎక్స్పర్ట్ చేసిన కమిటీ, ఆ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఆయన ఒప్పుకోలేదు, వాళ్ళు సైడ్ షిఫ్ట్ చేయడానికి ఒప్పుకోలేదు. మరి ఒప్పుకోనప్పుడు అదే తుమ్మిడెత్తి కాడ స్టార్ట్ చేసి నీళ్లు ఎల్లంపల్లికి తీసుకురావాల్సింది కదా. ఈయన ఎల్లంపల్లి కాకుండా మేడిగడ్డ పోయి మళ్ళీ ఎల్లంపల్లికి కాల కింద నీళ్ళని మళ్ళీ తల మీద తీసుకొచ్చేవాడ. ఇంకొక నష్టం ఏం తెలుసా, మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి తీసుకురావడానికి 1 టీఎంసీ లిఫ్ట్ చేయడానికి ఖర్చు ఎంత, 5,70,00,000 పవర్ ఛార్జ్ అవుతుంది. అంటే 1 టీఎంసీ మేడిగడ్డ కాడ మనకు 195 టీఎంసీ లిఫ్ట్ చేసుకునే అనుమతి ఉంది. అంటే 200 టీఎంసీ లిఫ్ట్ చేయాలి. దానివల్ల 5 నుంచి 6 కోట్లు, 5,70,000 కోట్లు ఖర్చు వస్తే ప్రతి సంవత్సరం పవర్ ఛార్జ్ అదనంగా 1000 కోట్లు అవుతుంది. 1 టీఎంసీ లిఫ్ట్ చేయడానికి మేడిగడ్డ టు ఎల్లంపల్లి కామన్ రిజర్వాయర్కి 5,70,00,000 పవర్ ఛార్జ్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా రికరింగ్ ఎక్స్పెండిచర్ కూడా వేస్ట్ చేసిండు కేసీఆర్ సైడ్ షిఫ్ట్ చేయడం వల్ల. రికరింగ్ ఎక్స్పెండిచర్ వేస్ట్ అవుతుంది రాష్ట్రానికి. తర్వాత 3 బ్యారేజ్లు, 3 పంప్ హౌజులు, అదనపు టీఎంసీ కలిసి మొత్తం 30,000 కోట్లు ఇక్కడ వేస్ట్ వృధా చేయడం జరిగింది. ఈ 3 బ్యారేజ్లు 3 అసలు పని చేయవు. ఇసుక మీద శాండ్ ఫౌండేషన్ గా కట్టింది కాబట్టి లోపభూయిష్టంగా నిర్మాణం చేసిరు. అనేక లోపాలు ఉన్నాయి, డిజైన్ లోపాలు ఉంది, కన్స్ట్రక్షన్ లోపాలు ఉంది, హడావుడి, ఇవన్నీ కారణాల వల్ల ఇవి రిపేర్ చేసినా కూడా ఈ మనగడ లేవు. ఇంకో చెప్పాలంటే ఈ మొన్న 4 సంవత్సరాల నుంచి మనం లిఫ్ట్ స్టార్ట్ చేసినాము. 2019 జూన్ 1 నాడు ఇనాగరేషన్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం లిఫ్ట్ స్టార్ట్ చేస్తే ఎంత లిఫ్ట్ చేయాలి అంటే సంవత్సరానికి 40 టీఎంసీల కంటే ఎక్కువ లిఫ్ట్ చేయలేదు. 200 టీఎంసీ లిఫ్ట్ చేయాలి, 190 టీఎంసీలు ఎట్లా లిఫ్ట్ చేయలేదు అంటే వీళ్ళు మేల్గడ్డ కాడ లిఫ్ట్ స్టార్ట్ చేసి దానిపైన ఉన్న అన్నారం సుందిల్లాకి వచ్చే వరకు, ఎల్లంపల్లికి వచ్చే వరకు, ఎల్లంపల్లికి ఉధృతంగా వరద వస్తుంది కడెం ప్రాజెక్టు, కడెం రివర్ ద్వారా వచ్చి వీళ్ళు లిఫ్ట్ చేసినా కింది పోయినాయి మళ్ళా. అంటే ఇది తిప్పిపోతుల భాగం అయిపోయింది మేడిగడ్డ టు ఎల్లంపల్లి. వీళ్ళు మొత్తం 4 సంవత్సరాలు లిఫ్ట్ చేసిన నీళ్ళు అధికార గణాంకాల ప్రకారం 162 టీఎంసీలు. ఆ 162 టీఎంసీలో మళ్ళీ 54 టీఎంసీలు ఎంత పోయినాయి, తిప్పిపోతుల పథకం అయిపోయింది. కాబట్టి ఇవి మనగడ ఈ ప్రాజెక్టు, ఈ 3 బ్యారేజ్లు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా పునరుద్ధరించినప్పటికీ కూడా ఇవి తిప్పిపోతుల భాగంలో ఉన్నాయి. ఎందుకంటే గోదావరి మీద ఇవి పునరుద్ధరించిన ఉపయోగం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం పరిశీలించి మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలన చేయాలో తుమ్మిడెట్టు దగ్గరికి పోయి నీళ్లు మళ్ళీ ఎల్లంపల్లికి డైవర్ట్ చేస్తేనే ఆల్రెడీ కెనాల్ ఉంది, 71 కిలోమీటర్లు కెనాల్ దయపెట్టిండ్రు, దాని మీద 2,000 కోట్లు ఖర్చు చేసిండ్రు ప్రభుత్వం. మళ్ళీ మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటి? అసలు ఇన్ని లక్షల కోట్లు వృధా అయిపోయాయి, అసలు ఇంజనీరింగ్ ప్లాన్ కరెక్ట్గా లేదు, ఒకవేళ ఉన్నా కూడా గత ప్రభుత్వం ఇలాంటివన్నీ పట్టించుకోలేదు, ఆయనే అపర భగీరథుడు అంటూ ఒక ఇంజనీరింగ్ అవతారం ఎత్తి ఇదంతా చేశారు. బట్ దీనివల్ల నష్టపోయింది ఎవరు? ప్రభుత్వం చేయవలసిన తక్షణ చర్యలు ఏంటి ఇప్పుడు? దీనివల్ల నష్టపోయింది తెలంగాణ ప్రజలు అనేటువంటిది స్పష్టం. తెలంగాణ ప్రజల మీద ఇప్పుడు మన ఇంజనీర్ గారు చెప్పినట్టు 1,00,000 కోట్లు అదనపు భారం పడింది. అంటే 1 పైసా కూడా ప్రయోజనం లేకుండా అంత భారాన్ని రాష్ట్ర ప్రజలు భరించాల్సినటువంటి దుస్థితిని కల్పించారు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందువలన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కట్టినటువంటి ఈ బ్యారేజీలు లేదా ఈ నిర్మాణాలని ఎట్లా ఉపయోగించుకోవాలనేటువంటిది అంతిమంగా నిపుణులు, కేంద్ర నిపుణులు కానీ లేదా ఇతర నిపుణులు కానీ ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనేటువంటిది ఒక అంశం. ఒకవేళ వాళ్ళు కనుక దీనివల్ల 1 రూపాయి కూడా అదనంగా ఖర్చు పెట్టినా, మరమ్మతులు చేసినా వేస్ట్ అని కనుక చెప్పేట్లయితే ఇప్పుడు గతంలో ఏదైతే మన తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని యుద్ధ ప్రాతిపదికన, అంటే దానిలో కూడా మళ్ళా లోపాలు జరగకుండా వేగంగా అవసరమైనటువంటి జాగ్రత్తలన్నీ తీసుకొని రైతాంగానికి నీటిని సరఫరా చేసేట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పొందడానికి ప్రభుత్వానికి అధికార పార్టీకి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మళ్ళా అరకొర కేటాయింపులు చేసి సంవత్సరాల తరబడి కనుక సాగి తీసేట్లయితే
అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది, అధికార పార్టీకి రాజకీయ ప్రతికూలతను కూడా సృష్టించేటువంటి అవకాశం ఉంది. అందుకని తక్షణమే ఇప్పుడు ఈ విచారణ రెండులో రెండు రకాలు. ఒకటి సాంకేతిక పరమైనటువంటి లోపాలను నిర్ధారించి ఈ పథకం పనిచేస్తుందా లేదా, ప్రయోజనం ఉందా లేదా అనేటువంటి తేల్చుకోవడం ఒకటి. రెండోది, ఈ పథకంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఎవరిది ఎంత బాధ్యత ఉన్నది అనేటువంటిది తేల్చడం రెండో అంశం. అందువల్ల సైమల్టేనియస్ గా ఈ రెండు జరుగుతున్నాయి, విచారణ జరుగుతూ ఉంది, ఈ సాంకేతిక పరమైనటువంటి విచారణ కూడా సాగుతూ ఉంది. అందుకని ఇది వెంటనే ఒక కొలిక్కి వచ్చిన తర్వాత దీని మీద మళ్ళా చర్చలు జరుపుతారు. మళ్ళా ఇప్పుడు భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసే ఇంజనీర్లు ఉండొచ్చు, వాళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని అంతిమంగా ఒక నిర్ణయం తీసుకోవడం అనివార్యం. ఎందుకంటే దీన్ని ఇట్లాగే కనుక సాగనిచ్చేట్లయితే అది ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెరుగుతుంది, అధికార పార్టీ మీద కూడా మరింతగా ఒత్తిడి పెరుగుతుంది. వలన ప్రత్యామ్నాయమైనటువంటి పద్ధతులని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన దాన్ని కనుక నిర్మాణం చేపట్టి రైతాంగానికి ముందు విశ్వాసం కలిగించాలి. రైతులు ఏమనుకుంటారు, ఏ ప్రాజెక్ట్ అయితే మాకెందుకు, ఎవరు కడతాం మాకెందుకు, మాకు కావాల్సిందే నీళ్లు ఇచ్చారా లేదా అనేటువంటిది గీట్రాయిగా చూస్తారు. అందువలన దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు ఏం చేస్తారు, నిధులను ఎట్లా సమీకరిస్తారు ఏమిటి అనేటువంటిది ఇప్పటి నుంచే కసరత్తు చేస్తే తప్ప, లేకపోయేట్లయితే ఆ సకాలంలో ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ నిర్మాణాలు కానీ సకాలంలో పూర్తయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండవు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత అధ్వానంగా ఉందనేటువంటిది మనందరికీ రోజు వస్తున్నటువంటి సమాచారం వెల్లడిస్తాం. అందుకని ఒక బృహత్తరమైనటువంటి అంటే బహుముఖ కోణాల్లో దీనికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం చేపట్టడం ప్రథమ కర్తవ్యంగా ఉండాలి అనేది నేను చెప్పదలుచు. సార్, ఒకవేళ నిజంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదమే ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ చేస్తే ఏంటి పరిస్థితి? చేస్తే చేయకూడదు, చేస్తే ఏమిటంటే చేస్తే గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతే ఈ ప్రభుత్వానికి పడుతుంది. చరిత్రలో ఇవన్నీ కూడా మనం చూసాం. అనేక పిచ్చి పనులు చేసినటువంటి వాళ్ళకి చరిత్రలో ఏ స్థానం కలిగిందో మనం చూసాం. ఇప్పుడు మనం తుగ్లక్ పరిపాలన అంటే చెప్పేసి మనం అనుకుంటాం కదా, ఢిల్లీ నుంచి దేవగిరికి, దేవగిరి నుంచి ఢిల్లీకి మార్చి చేసినటువంటి తుగ్లక్ ఇప్పుడు ఈ చరిత్రలో 100 సంవత్సరాలు అయినా కానీ చరిత్రలో ఇప్పటికీ తుగ్లక్ ని మనం ఉదాహరిస్తున్నాం కదా, వీటికి కూడా అదే వస్తుంది. తుగ్లక్ బదులు వేరే నాయకుల పేర్లు వస్తాయి. అందువల్ల అటువంటి పేరు తెచ్చుకోకుండా ఉండటం కోసం ఎవరైనా కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక సమగ్రమైనటువంటి చర్యలకు పూనుకోవాల్సినటువంటి అవసరం. లేకపోయేట్లయితే మరొక తుగ్లక్గా మారిపోతారు చరిత్ర. కానీ ఇక్కడ నష్టపోయేదంతా కూడా తెలంగాణ ప్రజలే కదా. తెలంగాణ ప్రజలే నష్టపోవటం, ఆర్థికంగా నష్టపోతారు. ఎందుకంటే పెట్టినటువంటి ఖర్చు వృధాయి, ప్రయోజనం లేక, నీళ్లు రాక, పంటలు పండక అన్ని రకాలుగా నష్టపోతారు. ఈ కోట్లన్నింటినీ కూడా జనం రూపంలోనే భరించాలి. వాటిని తీర్చాలంటే ఏ సంక్షేమ పథకాలకు లేదా ఇతర వాటికో కోత పెట్టాలి. అందువల్ల ఏ రూపంలో చూసుకున్నా కానీ గోడ దెబ్బ చెంపదెబ్బ లాగా ఎలాగైనా సరే దెబ్బ తగ్గటం అనేటువంటిది తెలంగాణ జనానికి ఇవాళ జరుగుతూ ఉంది. లక్ష్మీనారాయణ గారు, ఇంజనీరింగ్ నిపుణులు కానీ సెంట్రల్ అథారిటీ టీం కానీ బ్యారేజీని అంతకుముందు ఫస్ట్ పగుళ్ళు ఏర్పడినప్పుడు బ్యారేజీని సందర్శించారు, పలు నివేదికలు కూడా సమర్పించారు. అంటే తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ కూడా ఈ శబ్దాలు ఈ విధంగా రావడానికి ప్రధాన కారణం ఏంటి? సో దీన్ని బట్టి చూస్తుంటే బ్యారేజ్కి ఇంకేదైనా ముప్పు పొంచి ఉందా ఒకవేళ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే గనక? ఇప్పుడు నేను లోగడ చెప్పినట్టు ఇవి టోటల్ గా 86 గేట్లు ఉన్నాయి మేడిగడ్డ. 86 గేట్లలో 7వ బ్లాక్ లో 10 గేట్ల ఎఫెక్ట్ ఇప్పుడు ప్రభావం వచ్చేసింది. ఇంకో బ్లాక్ లో కూడా 7వ బ్లాక్ లో ఇప్పుడు సమస్య వచ్చింది. ఇప్పుడు ఇది రిపేర్ 7వ బ్లాక్ రిపేర్ చేసిన తర్వాత ఇంకో బ్లాక్ లో సమస్య రాదని ఏం లేదు. ఇక్కడ అసలు వాస్తవానికి డబ్బులు వెచ్చించడం కంటే ఇవి వెచ్చించినా కూడా ఇక్కడ ఏంటంటే ఇవి తిప్పిపోతల భాగంలో ఉన్నాయి నేను చెప్పిన ఇంతవరకు. ఎందుకంటే సంవత్సరానికి ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయాలన్నా కూడా పూర్తి స్థాయి మనకు అనుమతించిన నీళ్ళు 200 TMC 195 TMC లిఫ్ట్ చేయాలన్నా కూడా సంవత్సరానికి 1000 కోట్లు పవర్ ఛార్జ్ అవుతుంది. ఎల్లంపల్లి వరకే కామన్ పాయింట్, అది కామన్ రిజర్వాయర్. అప్పుడు అంటే ప్రాణాయిత చేవల్లో భాగంలో కానీ ఇప్పుడు కాళేశ్వరంలో భాగం కానీ కామన్ రిజర్వాయర్ ఎల్లంపల్లి. ఆ కామన్ పల్లి తీసుకురావడానికి సంవత్సరానికి 1000 కోట్లు అదనం పవర్ ఛార్జ్ అవుతుంది.
ఈడ ఏంటంటే ఇవి తిప్పిపోతల భాగం ఇప్పుడు ఎట్లుందంటే ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి తీసుకొచ్చారు మళ్ళీ రివర్స్ వస్తున్నాయి నీళ్లు. అక్కడికి ఎల్లంపల్లి నుంచి ఉచితంగా కడెం రివర్ వచ్చేసి లిఫ్ట్ చేసిన నీళ్లు రివర్స్ కిందికి పోతున్నాయి. లిఫ్ట్ చేసిన నీళ్లు కూడా వృధాగా పోయినాయి. రికార్డ్స్ ఇప్పుడు 54 టీఎంసీలు వృధాగా వెళ్ళిపోయినాయి కిందికి. 162 టీఎంసీలు 4 ఏళ్ళు లిఫ్ట్ చేసిండ్రు. ప్రతి సంవత్సరం 195 టీఎంసీలు లిఫ్ట్ చేయాలి. కానీ 195 టీఎంసీ లిఫ్ట్ చేయడానికి 4 సంవత్సరాల్లో 162 మాత్రమే ఎవరేజ్ సంవత్సరానికి 40 టీఎంసీలు లిఫ్ట్ చేయగలిగిండ్రు. ఇవి పునరుద్ధరించినా కూడా ఈ పరిస్థితులే మారవు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వెచ్చించవలసిన అవసరం లేదు. ఇవి పునరుద్ధరించినా కూడా పనిచేయాయి. ఇవి మళ్ళీ రిపేర్ చేసి 500-600 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ప్రభుత్వమే భరించాలి. ఎందుకంటే తప్పదు. ఇప్పుడు వాళ్ళ కాంట్రాక్టరు మేము ఇవి మీ డిజైన్ ప్రకారం మేము కట్టినాము కాబట్టి కుంగిపోవడం మా బాధ్యత తీసుకోరు. కాంట్రాక్టర్ వాళ్ళు ఆర్బిట్రేషన్కి పోతారు. వీళ్ళేమంటారు కాంట్రాక్టరే పునరుద్ధరిస్తారంటే మామూలుగా కొన్ని రిపేర్లు చేయాలంటారు అంతేగాని ఈ కుంగిపోయిన దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలంటే ఆ రీబిల్డ్ చేయడానికి 500 కోట్లు ఖర్చు అవుతాయి. అవి కాంట్రాక్టర్ భరించాడు. ఎందుకంటే మీ ఆదేశాల ప్రకారం మీ డిజైన్ ప్రకారం మీ గవర్నమెంట్ ఇంజనీర్ ప్రకారం మనం నిర్మాణం చేసినాము. తప్పు మాది కాదు కదా. మరి ఇసుక వెకేట్ అయింది, మీరు డిజైన్ లోపము. ఎక్స్కేల్ వెకేట్ అయ్యి కింద బేస్ గుంగిపోయింది, గేట్లు గుంగిపోయినంటే మా లోపం కాదంటారు. వాళ్ళు ఆర్బిట్రేషన్ పోతారు. ఇప్పుడు ఏదో కాంట్రాక్టర్ చేస్తాడు, ఆ ఎల్ఎన్టీ కంపెనీ చేస్తాడు, మెగా ఇంజనీర్ చేస్తాడు కానీ చేయరు వాళ్ళు. వాస్తవంగా లీగల్ గా చేయరు వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటేనే డబ్బులు వెచ్చిస్తేనే ప్రభుత్వం నుంచి మళ్ళీ వాళ్ళు పనిచేయగలుగుతారు. సరే అంటే ఇప్పుడు అంతకు ముందు ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు దాదాపు ఒక 40,000 బస్తాలు ఏదో ఇసుకదంతా వేసి పూడ్చారు. బట్ ఇప్పుడు ఇంకా అగాధం కానీ అదంతా చాలా ఎక్కువ ఏర్పడింది కదా. మరి ప్రస్తుతం తక్షణంగా చేయాల్సిన చర్యలు ఏంటి? ప్రభుత్వం దీన్ని పూడ్చాలి, నెక్స్ట్ పగుళ్ళు ఏర్పడకుండా ఉండాలి, తక్షణం చేపట్టాల్సిన చర్యలు ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా మనకు బుంగలు పడ్డప్పుడు శాండ్ బ్యాగ్స్ వేస్తారు. ఎక్కడైనా ఈవెన్ చెరువులలో కూడా చెరువు తుమ్ములో కూడా బుంగలు పడ్డప్పుడు శాండ్ బ్యాగులు వేస్తారు. ఇట్లా ఇంత స్థాయిలో బుంగలు పడ్డ శాండ్ బ్యాగులు ఏ వేసినా కూడా అవి నిలుపుకోవు, అవి రక్షించబడలేవు. అవి తాత్కాలిక ఏమంటే శాండ్ బ్యాగ్స్ చేసినా కూడా అవి కాపాడలేము. ఇవి ఎందుకంటే ఇంకా వరద వచ్చింది అనుకోండి, ఈ సంవత్సరం వర్షాలు వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ వరద వచ్చిపోయిన తర్వాత ఇంకా పరిస్థితులు ఇంకా ఏ బ్లాక్ లో కుంగుతుందో అది కూడా చెప్పలేము. ఈ బ్లాక్ లో ఉంది 7వ బ్లాక్ లో, రేపు ఇంకో బ్లాక్ లో ఉండొచ్చు. ఉంగదని సమస్య ఏం లేదు. ఇవి టోటల్ గా ఫెయిల్యూర్ నిర్మాణాలు, ఇవి ఫెయిల్యూర్ బ్యారేజీలు. మనకు వెచ్చించిన డబ్బు వెచ్చించిన 30,000 కోట్లు వృధా చేయడం జరిగింది. ఇక్కడ 3 బ్యారేజీలు 3 పంప్ హౌజులు ఆల్మోస్ట్ ఆల్ వేస్ట్ గా వచ్చినాయి. ఇవి ఎంత పునరుద్ధరించినా కూడా ఈ పని చేసే పరిస్థితి లేవు. ఎందుకంటే తిప్పిపోతల భాగం ఉన్నాయి నేను చెప్పినట్టు. అయితే నదిలో నుంచి నదిలోకి లిఫ్ట్ చేయడం 3 అనేది ఈ లిఫ్టింగ్ పెట్టడమే తప్పు. ఎందుకంటే నది దిగ నుంచి ఎవరికో లిఫ్ట్ చేస్తారు, అక్కడ చేయకూడదు కదా. నదిలో నుంచి డైరెక్ట్ పొలాలకు నీళ్లు లిఫ్ట్ చేయాలి. ఎక్కడైనా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నదిలో నుంచి డైరెక్ట్ పొలాలకు లిఫ్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే నదిలో నుంచి నదికి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి నుంచి అప్పుడు కెనాల్ ఉంది. ఇది చాలా రాంగ్ ప్రపోజల్. అది వృధా చేయడం జరిగింది. కాకుంటే మనకు చాలా తెలంగాణ జిఎస్ఐతో సర్వే చేయించారా లేదా అనే దానిపైన కూడా ఒక స్పష్టత రాలేదు అంటున్నారు. అసలు ఈ జిఎస్ఐ ఏంటి? అంటే ఇప్పుడు ఆ జిఎస్ఐ కూడా అప్పుడు కూడా హెచ్చరించారు వీళ్ళు. ఇక్కడ ఎవరి రిపోర్ట్ తీసుకోలేదు. ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎవరు జిహెచ్ఎస్ఐ కూడా ఎవరు రికమెండ్ చేయలేదు. ఇక్కడ శాండ్ ఉంది, శాండ్ కు తగ్గట్టు ఆ ఫౌండేషన్ నిర్మాణాలు చేయాలి. చాలా ఒక ప్రాసెస్ ఉంటుంది. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా అవాయిడ్ చేసిండ్రు. అవాయిడ్ చేసి హడావుడిగా వీళ్ళు స్టేట్ డిజైన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ అప్రూవల్ లేవు, స్టేట్ డిజైన్ ద్వారా కట్టిండ్రు. ఆ స్టేట్ డిజైన్ ఎట్లుంటుంది, సీఎం ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా వాళ్ళు స్టేట్ డిజైన్ ఇంజనీర్స్ కూడా ఏం చేయలేరు. వాళ్ళు డిజైన్ ప్రమాణాలు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కొంత ప్రమాణాలను వాళ్ళు ఏం చేస్తున్నారు పాటించరు. హడావుడిగా డిజైన్ ఇవ్వమంటారు. ఏమన్నప్పుడు ప్రమాణాలు పాటించకుండా డిజైన్ ఇస్తారు. ఏం చేస్తారు, స్టేట్ సీఎం కంట్రోల్లో ఉన్న డిజైన్ వింగ్ ఆ విధంగానే వాళ్ళు హెచ్చరించినా కూడా వాళ్ళు డిజైన్ హెచ్చరించినా కూడా దాని ప్రకారం ఫాలో చేయలేదు ఇక్కడ. ఎందుకంటే డిజైన్ వింగ్ కు పూర్తి స్వతంత్రత ఉంటుంది. అది స్టేట్ డిజైన్ సీఎం ఆధ్వర్యంలో ఉన్న డిజైన్ ఎట్లుంటది, వాళ్ళు సీఎం ఎట్లా చెప్తే అట్లా వాళ్ళు హడావుడి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వీళ్ళు నిర్మాణం చేసారు. తర్వాత వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కూడా డిజైన్ ప్రమాణాలు కూడా పాటించలేదు. ఇక్కడ పాటించకుండా నిర్మాణం చేసారు. అవి ఇప్పుడు కొలాప్స్ అయిపోతున్నాయి. 3 కూడా అవి మనగడో ఉండవి. తర్వాత పునరుద్ధరించినా కూడా ఇవి భాగంలో ఉన్నాయి. రేపు పొద్దుగాల సర్వ్ చేయవు ఇవి. రైట్ సార్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు మనం కోటేశ్వరరావు గారికి, రాజకీయ విశ్లేషకులు, అలాగే రిటైర్డ్ ఇంజనీర్ దొంతుల లక్ష్మీనారాయణ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో గత ప్రభుత్వాలు చేసిన తప్పిదం ప్రస్తుత ప్రభుత్వం చేయకుండా తక్షణ చర్యలు చేపడితే మాత్రం తెలంగాణ ప్రజల రైతుల కళ నెరవేరినట్టు. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.